హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ని కవర్ చేస్తున్నా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్ హోపోనోపోని అర్థం చేసుకోవడం ద్వారా జీవితంలో ఉన్న ఎటువంటి సమస్య నుంచి అన్నా చాలా ఈజీగా బయటపడాలనుకునేవారు జూలై 1 నుంచి స్టార్ట్ అయ్యే 30 days ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. అలాగే 30 days ప్రోగ్రామ్ యొక్క ఫీజు కేవలం ₹999 మాత్రమే. థ్యాంక్ యూ యూనివర్స్. మరి ఈరోజు టాపిక్లోకి వెళ్తే, నార్మల్గా విశ్వం మనం చెప్పే ప్రతి మాటని, మనం ఫీల్ అయ్యే ప్రతి అనుభూతిని రిసీవ్ చేసుకుంటుంది. కానీ ఆ రిసీవ్ చేసుకోవడానికి మనం ఏ టైంలో కరెక్ట్గా మన ఫీలింగ్స్, మనకి కావలసిన కోరికలను చెప్పుకుంటే పనిచేస్తుంది, బాగా వేగంగా రీచ్ అవుతుంది యూనివర్స్కి కానీ, లేదంటే సబ్కాన్షియస్ మైండ్కి కానీ అంటే అది రాత్రి పడుకునే ముందు, అలాగే బ్రహ్మ ముహూర్తంలో ఉదయం నిద్ర లేవంగానే. మరి రాత్రి నిద్రపోయే ముందు కొన్ని మాటలని విశ్వానికి ఈ విధంగా చెప్పి గనక పడుకున్నారు అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా, మీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిన పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా స్పీడ్గా యూనివర్స్కి రీచ్ అవుతుంది. ఒకసారి అది రీచ్ అయిందా, జీవితం అద్భుతంగా మారడం పక్కా. జీవితం మారుతున్నట్టే. ఇది 100% నిజం. మరి ఎలాంటి మాటలు చెప్పాలి, ఎలా యూనివర్స్తో కనెక్షన్ తీసుకోవాలి, మీ ఇంటెన్షన్ని, మీ కోరికని వేగంగా రీచ్ అవ్వడానికి ఏ విధంగా నిద్రపోయే ముందు చెయ్యాలి అన్న విషయాలను చెబుతాను. చాలా జాగ్రత్తగా ఈ వీడియోని స్కిప్ కాకుండా ఫాలో అవ్వండి. కరెక్ట్గా చెప్పాలి అంటే రాత్రి నిద్రపోయే ముందు మనసు, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది, అంటే అలసిపోయి ఉంటుంది. కానీ ఆ టైంలో సబ్కాన్షియస్ మైండ్ అనేది యాక్టివ్ అవుతుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. చాలామంది ఏం చేస్తారంటే పడుకునే ముందు ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగిన ఆందోళనకరమైన సంఘటనలు, చేదు అనుభవాలను తలుచుకొని పడుకోవడం చాలామందికి అలవాటు. కానీ నిజం చెప్పాలి అంటే పడుకునే ముందు మీ బ్రెయిన్లో ఉన్న ఆందోళన, టెన్షన్స్ని వదిలిపెట్టండి. మెడిటేషన్ ఎలా చేయాలో తెలుసుకోండి. బాడీని రిలాక్స్ మోడ్లో పెట్టి మీరు కనుక ప్రశాంతంగా మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస పెట్టారు అంటే అప్పుడు కదా మీరు చెప్పే ప్రతి మాట మీ సబ్కాన్షియస్ మైండ్లోకి చాలా ఫాస్ట్గా రిజిస్టర్ అవుతుంది. అప్పుడు కదా మీ కోరిక యూనివర్స్కి రీచ్ అవుతుంది. అప్పుడు కదా మీ కోరికకు సంబంధించిన అవకాశ మార్గాలు యూనివర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే యూనివర్స్కి ఎంత వేగంగా రీచ్ అయితే అంత వేగంగా మనకి కావాల్సిన అవకాశ మార్గాలు క్రియేట్ అవుతాయి. ఇది 100% వాస్తవం. ఎప్పుడైతే పడుకునే ముందు మీ ధ్యాస అంతా కూడా శ్వాస మీద పెట్టి లాంగ్ బ్రీత్ ఇన్, లాంగ్ బ్రీత్ అవుట్, అంటే శ్వాసని మెల్లగా లాంగ్గా తీసుకోవడం, అలాగే మెల్లగా రిలీజ్ చేయడం. అలాంటి టైంలో మీ మనసు, మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది చక్కగా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళి మీరు చెప్పేది చాలా వేగంగా రిసీవ్ చేసుకుంటుంది. ఇలా ఎప్పుడైతే రిలాక్స్ మోడ్లోకి వెళ్తుందో అప్పుడు కదా మీరు చేయాల్సినవి ఆ రోజు జరిగిన మంచి విషయాలను తలుచుకుంటూ, అనుభూతి చెందుతూ కృతజ్ఞతలు చెప్పడం. మీ జీవితంలో ఆల్రెడీ కలిగి ఉన్న చాలా విషయాలని తలుచుకుంటూ, అంటే ఆల్రెడీ మీ లైఫ్లో ఉన్న మంచి విషయాలని తలుచుకుంటూ కృతజ్ఞతలు చెప్పడం. ఇది కదా అసలైన పద్ధతి. ఇది కదా మీరు చేయాల్సిన పని. పడుకునే ముందు ఇలా చేయడానికి ట్రై చేయండి. అంతేగాని నెగిటివ్ తలుచుకుంటూ, నెగిటివ్ గురించి ఫీల్ అవుతూ, ఆందోళన చెందుతూ, టెన్షన్ పడుతూ ఉంటే అవే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి. లైఫ్ ఉన్నతంగా మారాలి అంటే ముందు మీరు మారాలి, మీ ఆలోచనలు మారాలి అని గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా పడుకునే ముందు ఆ రోజు జరిగిన మంచి విషయాలను తలుచుకుంటూ కృతజ్ఞతలు ఎలా చెప్పుకుంటారో అది చాలా ఇంపార్టెంట్. అలాగే దానికి తోడు ఆ రోజులో మిమ్మల్ని ఎవరైనా సరే ఇబ్బంది పెట్టుంటే, మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టుంటే, అవమానించుంటే వాళ్ళను తలుచుకుంటూ, జనరల్గా ఏం జరుగుతుందంటే వాళ్ళని తలుచుకుంటూ, వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు. అది కాదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులను తలుచుకొని క్షమించేసేయండి. గుర్తుపెట్టుకోండి, ఫర్గివ్నెస్ ఇది ఒక అద్భుతమైన పవర్ఫుల్ టెక్నిక్. ఎందుకంటే ఒక్కసారి మీరు క్షమించేశారా, మీరు ఒక్కసారి ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్లోకి వచ్చినట్టు లెక్క. ఎందుకంటే మనకి నెగిటివ్ అనేది వద్దు. ఎందుకంటే అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టినా సరే మిమ్మల్ని అదే పరిస్థితిని, అదే వ్యక్తిని తలుచుకుంటూ ఉన్నారంటే మీరు ఒక నెగిటివ్ మూడ్లో ఉండిపోతారు. అప్పుడు మీరు పెట్టుకునే ఎఫర్మేషన్స్ పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నట్టే అనిపిస్తుంది, కానీ నిజంగా ఇవ్వలేరు. కాబట్టి అలాంటి సంఘటనని, అలాంటి వ్యక్తులని క్షమించేసేయండి. క్షమించేసేయడం అంటే
ఇక మీ మైండ్లో నుంచి మీ ఆలోచన నుంచి కంప్లీట్గా తీసేయడం అన్న విషయం మర్చిపోవద్దు. ఇలా క్షమించేసిన తర్వాత చక్కగా యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోవడం, మెడిటేషన్ చేయడం, మీకు నచ్చిన మెడిటేషన్, మనీ మెడిటేషన్ అంటారా, శ్వాస మీద ధ్యాస పెట్టి మీకు నచ్చిన మెడిటేషన్, మూలాధార చక్ర మెడిటేషన్ అంటారా, చక్కగా చేసుకుంటూ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకుంటూ అలా నిద్రలోకి జారుకోండి. ఇది కనుక మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్గా అలవాటుగా మార్చుకున్నారు అంటే చెప్తున్నాను, చాలా అద్భుతంగా సబ్కాన్షియస్ మైండ్కి మంచి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లు లెక్క. అప్పుడు ఆటోమేటిక్గా మీకు కావలసిన విధంగా యూనివర్స్ పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంది. ఇది 100% వాస్తవం. నమ్మండి, ఫాలో అవ్వండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జూలై 1 నుంచి స్టార్ట్ అయ్యే 30 days ప్రోగ్రాంలో కనుక మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోండి. 30 days ప్రోగ్రామ్ యొక్క ఫీజు కేవలం 999 రూపాయలు మాత్రమే. థ్యాంక్ యూ యూనివర్స్.